హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు చాలామంది వాళ్ళ రోజులో రెగ్యులర్ లైఫ్లో చేసే అతి పెద్ద కొన్ని తప్పులని వాళ్ళకు తెలియకుండానే ఎలా చేస్తున్నారు, దానిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న విషయం మీద నేను ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. చాలామంది ప్రతిరోజు కొన్ని టెక్నిక్స్, హోపోనోపోనో అవ్వచ్చు, మెడిటేషన్ అవ్వచ్చు, పాజిటివ్ అఫర్మేషన్ అవ్వచ్చు, కొంత టైం మార్నింగ్ కానీ నైట్ కానీ పెట్టుకొని ఒక 30 మినిట్స్ 1 అవర్ టైం స్పెండ్ చేసి కొంత పాజిటివ్ ఎనర్జీని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ సంపాదించుకుంటూ రిమైనింగ్ టైం, అంటే రోజంటే మీరు ప్రాక్టీస్ చేసే 1 అవర్ మాత్రమే కాదు కదా, మరి రిమైనింగ్ టైం ఏం చేస్తున్నారు అన్న విషయానికి వస్తే అవి మిగతా టైం అంతా కూడా నెగిటివ్ ఆలోచనలు లేదా నెగిటివ్ వ్యక్తులతోనే టైం స్పెండ్ చేస్తూ దానినే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ఎరుకుతో ఉండండి. ఎందుకంటే మీరు 1 అవర్ కష్టపడి సంపాదించుకుంటున్న పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా సింపుల్గా నెగిటివ్ వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం వల్ల, లేదంటే నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల వేస్ట్ అయిపోతుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. అలాగే ఈ తప్పులను కరెక్ట్ చేసుకోవడం కోసం రెగ్యులర్గా కృతజ్ఞత, థ్యాంక్ యూ చెప్పుకోవడం కూడా అలవాటు చేసుకోండి. మీకు కనిపిస్తున్న, మీకు సహాయపడుతున్న ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి. ఎందుకంటే ఈ కృతజ్ఞత చెప్పుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు అంటే మీరు ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అని అర్థం. చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎఫర్మేషన్ చెబుతూ ఉంటారు, హోపోనోపోనో చెబుతూ ఉంటారు. బయటికి మాటల ద్వారా కానీ, లేదంటే మనసు లోపట కానీ చెబుతూనే వేరే నెగెటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అంటే అలా మైండ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చెప్పుకుంటే సరిపోతుందా అంటే కాదు. అక్కడ ఫీలింగ్స్, ఆ ఎమోషన్ అనేది యాడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నేను ఎఫర్మేషన్ చెప్పేస్తున్నాను కానీ నాకు పని జరగట్లేదు అంటారు, కానీ మీరు దానికి ఎటువంటి పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేశారు అన్న విషయానికి వస్తే అంతా కూడా వేరే వేరే నెగిటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఆ ఎఫర్మేషన్ చెప్పుకుంటే దానికి రిజల్ట్ ఎలా వస్తుంది అన్న విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నారు అంటే మీరు మీరు పెట్టుకున్న ఎఫర్మేషన్కి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని, మంచి పాజిటివ్ ఫీలింగ్ని యాడ్ చేయగలుగుతారు. అలాగే ఒక్క విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మ్యాజిక్ జరగాలి అంటే లాజిక్ని పక్కన పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మన సబ్కాన్షియస్ మైండ్ లాజిక్లు చూడదు. మీరు ఇచ్చిన ఎనర్జీని బట్టి జస్ట్ మ్యాజిక్ చేసి పెడుతుంది. అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు లాజికల్ అవసరం లేదు, మ్యాజిక్ జరగాలి. మ్యాజిక్ జరగాలి అంటే మీలో నెగిటివ్ ఎనర్జీ పోవాలి, పాజిటివ్ ఆరా క్రియేట్ చేసుకోవాలి. దానికి మీ పాజిటివ్ ఆలోచనలు, మీరు చేసే పాజిటివ్ పనులు, మీరు మాట్లాడే పాజిటివ్ మాటలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. 100% నిజం, రాసి పెట్టుకోండి. అలాగే రెగ్యులర్గా హోపోనోపోనోని చెప్పుకోవడం ద్వారా మీరు ఎంతో పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేసుకుంటూనే నెగిటివ్ ఎనర్జీని కూడా కట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. హోపోనోపోనో అనేది నెగిటివ్ ఎనర్జీని కట్ చేయడానికి ఒక అద్భుతమైన హీలర్. పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి చాలా 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 బాగా యాడ్ చేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, లైఫ్లో మ్యాజిక్ జరగాలి అంటే మీరు లాజిక్ని పక్కన పెట్టండి. ఎందుకు అవుతుంది, ఎలాగవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోకండి. మీకు కావలసిన దాని మీద ఫోకస్ పెట్టడం, మీరు పొందాలి అనుకున్న దానిపైన మీరు ఎనర్జీని పెట్టడం,
అన్నది మాత్రమే చేయండి. మ్యాజిక్ లైఫ్‌లో ఎలా జరగాల అనేది సబ్‌కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది. యూనివర్స్ సహాయం ద్వారా. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మ్యాజిక్ వైపు ఫోకస్ పెట్టండి చాలు. ఆటోమేటిక్‌గా జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది 200% కరెక్ట్. మీరు మాట్లాడే మాటలపైన, మీరు ఆలోచించే ఆలోచనలపైన ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎరుకతో ఉండండి. ఎరుకతో ఉన్నప్పుడు మాత్రమే మీ లైఫ్ ఉన్నతంగా మారుతుంది. అప్పుడు మాత్రమే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు ఒక క్లారిటీ వస్తే దానిని మీరు కరెక్ట్ చేసుకోగలరు. దానిని మీరు పాజిటివ్ ఆలోచనలతో, పాజిటివ్ మాటలతో రీప్లేస్ చేసుకోగలరు. అప్పుడు ఆటోమేటిక్‌గా లైఫ్‌లో మ్యాజిక్ జరిగి తీరుతుంది. జరగాల్సిందే. థ్యాంక్ యూ యూనివర్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.